అన్నీ ఎక్కువగా ఉన్నాయి. నిన్న సాయంత్రం మాకు ఫోన్ చేసింది, మాట్లాడింది వాళ్ళ బావతోని. ఏం గొడవ పడ్డారో తెలీదు. 9:38కి మాకు కాల్ చేసి మెసేజ్ చేసింది తను ఏ ట్యాబ్లెట్లు వాడుతున్నాడో. మేము ట్యాబ్లెట్లు చూసేసరికి మాకు 10:38 కల్లా ఫోన్ వచ్చింది. బాగోలేదు, చచ్చిపోయింది, అప్పటికే చచ్చిపోయిందని చెప్పలేదు. బాగోలేదు, హాస్పిటల్కి తీసుకెళ్ళాం, అర్జెంటుగా రండి అన్నారు. మేము రాము, ఇప్పుడు తెల్లవారు వస్తామన్నాము. కాదు చాలా బాగోలేదు, సీరియస్గా ఉంది, రండి అన్నారు. అప్పుడు మేము వెళ్ళేసరికి చచ్చిపోయింది, లోపల తీసుకెళ్ళలేదు, ఇక్కడే పంపించేశారు డేరా హాస్పిటల్ గోపాలపట్నం. అవి సెక్స్కి సంబంధించిన ట్యాబ్లెట్లు వాడేవాడు. వాడి దాన్ని సెక్స్వల్ హెరాస్మెంట్ చేశాడు బాగా. పెళ్ళి 8 నెలలు 9 నెలలు అవుతుంది. ఎలక్ట్రీషియన్ అని చెప్పారండి, వాళ్ళకి మండపం ఏదో లీజుకి తీసుకున్నారు, అది రన్ చేస్తున్నారు. మేము బాగుంటుంది కదా అనేసి మేము ఇచ్చేసాము. ల్యాక్స్ మొత్తం అన్నీ పెట్టాం, పెళ్లి చేసాం. మేము చెయ్యలేదండి, సంబంధం మంచిది అన్నారు, బాగుంటది. మాకు దగ్గర అమ్మాయే తీసుకొచ్చిందండి సంబంధం. మాకు దగ్గర అమ్మాయే తీసుకురావడంతో ఆవిడేమో ఏం చెప్పిందంటే మంచివాళ్ళు, కుటుంబీకులు చాలా మంచివాళ్ళు, ఉన్నవాళ్ళు, చేయని వాళ్ళు, గవర్నమెంట్ వాళ్ళు అందరూ చాలా మంచివాళ్ళని ఆవిడ చెప్పడంతో మేము మరి ఇంకా మన పిల్ల మనకి సంబంధం తీసుకొచ్చినప్పుడు మనకు తప్పుడుగా చెప్తుంది ఏంటనేసి మనం నిర్ణయం తీసుకున్నాం తప్ప, అంతేగాని మేము తప్పుడుగా ఆవిడ మీద మనం నిర్ణయం తీసుకోలేదు. ఆ తప్పుడుగా నిర్ణయం తీసుకోవడం వల్ల మనం ఎంక్వైరీ చేయకపోవడంలో ఈరోజు ఈ విషయాన్ని చోటు చేసుకున్నాం. మొదటి నుంచి అలాగే జరుగుతున్నా ముందుగా 1 మంత్ వరకు బాగానే ఉన్నారండి. 1 మంత్ వరకు మాకేం తెలీదు. 1 మంత్ నుంచి మా చెల్లి చెప్తుండేది, మేమే మా చెల్లినే తిట్టివారు. ఈ రోజుల్లో ఇలాగే ఉంటుందమ్మా, కొంచెం అడ్జస్ట్ అయ్యి ఉండాలి, మారుతారు వాళ్ళే మారుతారు అని చెప్పేవారు. మేమే అడ్జస్ట్ చేసి అలా మార్చి పంపించేవారు. అలాగే మొన్న కూడా వచ్చింది, 1 వీక్ ముందే వచ్చింది, నచ్చ చెప్పి పంపించాం. నచ్చ చెప్పి పంపిస్తే వెళ్ళింది పాపం. మా మాట కొట్టకన్నా, ప్రతిసారి మా మాట కొట్టకన్నా వెళ్ళింది. ఈసారి తిరిగి రాలేదంతే, సెమ్మాయి తిరిగి వచ్చింది. వాళ్ళు ముందే వార్నింగ్ ఇచ్చారు మా అమ్మకి, మళ్ళీ ఇదే రిపీట్ అయితే సెమ్మాయి మీ ఇంటికి వస్తుంది అన్నారు, అలాగే చేశారు. తను మాకు చెప్పేది కానీ మొత్తం డీటెయిల్స్ చెప్పలేదండి. ఇలా అని ఇలాంటి హెరాస్మెంట్ చేస్తున్నాడని చెప్పలేదు. అత్త మంచిది కాదు, అత్త మాట మొగుడు మాట ఒకటని చెప్పేది కానీ ఇలాంటి హెరాస్మెంట్ ఉందని చెప్పలేదు. మాకు రాత్రే తెలిసింది ఇలా వాడుతున్నాడు, ఇలా చేస్తున్నాడని. తను మాకు వాట్సాప్లో పెట్టిండి ఆ ట్యాబ్లెట్లు ఎందుకో చూడండి అని. అప్పుడు మేము చెక్ చేసాము, అంతే, అంతకు మించి ఇంకేం లేదు. చెప్పండి.